హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ చేద్దాం. మంచి తమ్నేల్ పెట్టాను. నిఫ్టీలో టైం బాంబు టిక్ అవుతుందా లేదా అనేసి అదేంటో తెలుసుకుందాం. యాక్చువల్లీ డైరెక్ట్గా చార్ట్లోకి తీసుకెళ్తున్నాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. మంచి ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో ఇది. సో ఇప్పుడు డైరెక్ట్ చార్ట్లోకి వచ్చాం. మనం నిఫ్టీ మంత్లీ 2024 సెప్టెంబర్ నుంచి లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నట్టు ఇదే దీని గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. 2024 సెప్టెంబర్ నుంచి ఒక ఫాల్ వచ్చింది కిందకి, ఆ తర్వాత ఇది ఒక అప్ మూవ్. సో ఇది ఈలియట్ వేవ్ ప్రకారం ఏంటంటే ఇది కరెక్టివ్ రైజ్ అంటారు. ఇందులో రెండు ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను. ఒకటి ఇంపల్స్, ఇంకోటి కరెక్టివ్ రైజ్. ఇంపల్స్ అంటే ట్రెండ్ పైకి అలా కంటిన్యూ అవుతుంది. కరెక్టివ్ రైజ్ అంటే పైకి వెళ్తుంది కానీ కొంచెం ఎప్పుడు టర్న్ అయిపోయి టర్న్ అయిపోయి మళ్ళీ బేర్ అయిపోద్దో ఐడియా ఉండదు అనమాట. కానీ అవుతుంది, కంపల్సరీగా బేర్ అవుతుంది అంటే ట్రెండ్ రివర్స్ అవుతుంది అనేసి అర్థం. సో దీన్ని వీక్లీలో చూద్దాం. సేమ్ సెటప్ ఇక్కడ చూసారు. ఇక్కడ ఈ పార్ట్ 1 2 3 4 5 6 ఏవైతే టోటల్ 6 వీక్స్ క్యాండిల్స్ ఉన్నాయో దాన్ని 1 వీక్ లాస్ట్ వీక్ క్యాండిల్ మొత్తం క్యాన్సిల్ చేసింది. అంటే దీనికన్నా కిందన క్లోజ్ చేసింది అనమాట. మార్కెట్ అంటే బేర్గా ఉందని అర్థం. డైలీలో తీసుకొస్తాం. ఇక్కడ మీరు ఈ ఏరియా చూడండి. ఇక్కడ 7th August 2025 లాస్ట్ ఇయర్ ఈ ఏరియా ఒకటి చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ కౌంట్ చేసుకుంటే అరౌండ్ మనకి 4 months అయింది. సో ఈ ప్యాటర్న్ ఏంటంటే ఇది కనబడుతుంది కదా మనకి, అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. దీన్ని ఎండింగ్ డయాగ్నల్ ప్యాటర్న్ అంటారు అనమాట ఈలియట్ వేవ్లో. సో ఎండింగ్ డయాగ్నల్ తర్వాత మార్కెట్ ఫాల్ వస్తుంది అనేసి అర్థం. సో రూల్ బుక్లోని ఈలియట్ వేవ్లో రాసి ఉన్నది ఇది యాక్చువల్గా. సో ఇదేమైంది, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ అయింది. ఇక్కడ నుంచి సరే ఇది ఎండింగ్ డయాగ్నల్ అనుకుందాం మనం. ఇది టెక్నికల్గా కరెక్ట్ అయితే ఇక్కడ నుంచి ఫాల్ రావాలి కదా. ఎందుకు రాలేదంటే అరౌండ్ 15 to 20% కేసెస్లో ఒక ఫాల్స్ మూవ్ ఎండింగ్ డయాగ్నల్ చూపిస్తుంది అనమాట. అది ఇక్కడ జరిగింది. దాని తర్వాత ఈ కన్సోలిడేషన్. సో ఇది ఎండింగ్ డయాగ్నల్ అనడానికి కన్ఫర్మేషన్ ఏంటంటే మిమ్మల్ని తీసుకెళ్తాను అవర్లీ చార్ట్లకు ఒక్కసారి. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ చూసారా మళ్ళీ ఈ ఏరియా అప్ డౌన్ అప్ డౌన్ అప్. పర్ఫెక్ట్ ఎండింగ్ డయాగ్నల్ ఇది 1 hour చార్ట్లో. సో ఇది కన్ఫర్మ్ ఎలా అవుతుందంటే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా అనేది క్రాస్ చేసింది ఇక్కడ. మళ్ళీ 1 dayలో చూద్దాం. ఇది ఏం అవ్వాలి అంటే ఎగ్జాక్ట్గా ఇది ఎప్పటి నుంచి 11th December నుంచి ఈ పాయింట్కి 11th December నుంచి 5th January 2026 టోటల్ ఎన్ని డేస్? అరౌండ్ 16 bars. అంటే 16 days పట్టింది అనమాట ట్రేడింగ్ డేస్ మనకి. 16 ట్రేడింగ్ డేస్ పట్టిన అప్ సైకిల్ని ఇక్కడ ఇది ఎన్ని 1 2 3 4 5 డేస్లో ఇది కిందకి కట్ చేసింది, బ్రేక్ చేసింది కిందకి డౌన్ సైడ్. అంటే ఇది ఎండింగ్ డయాగ్నల్ ఇక్కడ కన్ఫర్మ్ అయినట్టు అనమాట. సో అప్ ట్రెండ్ షార్ట్ టర్మ్లో ఏది ఉందో అది కన్ఫర్మ్ వచ్చింది. ఈ కన్ఫర్మేషన్ మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఆల్రెడీ మనం చెప్పుకుంది ఏంటంటే 15 to 20% కేసెస్లో ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొక ఫాల్స్ మూవ్ పైకి ఇస్తుంది అనేసి. వెళ్తే నిఫ్టీ పైకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి కింద పడవచ్చు. ఇది కమింగ్ వీక్స్లో మనం చూద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం ఇది ఎప్పుడు 7th August 2025 నుంచి 4 months అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో అంటే ఈ 4 monthsని ఇది ఎండింగ్ డయాగ్నల్ అయ్యి ఈ ప్యాటర్న్ కన్ఫర్మ్ అయ్యి నిఫ్టీ కిందకి రావాలి అంటే ఈ 4 months పట్టిన ట్రెండ్ అరౌండ్ హాఫ్ ఆఫ్ ది టైం అంటే 2 monthsలో ఇది కింద కట్ చేయాలి. అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్ లోపల ఈ ఏరియా మీకు కనబడుతుంది కదండి. సో ఏరియా 24,300 అనుకున్నాం, అరౌండ్ 24,300. మార్చి లోపల 24,300 నిఫ్టీ కట్ చేస్తే కంప్లీట్ బేర్ అనేసి అర్థం. ఇది టైం వేస్ట్ చేస్తుందా, అందులో చేస్తుందా, కన్ఫర్మ్ చేస్తుందా లేదు కమింగ్ డేస్లో మనం చూద్దాం. సో నేను అందుకే ఈ ప్యాటర్న్ కన్ఫర్మ్ అయ్యింది అని నాకు చార్ట్లో కనబడింది కాబట్టి నేను జస్ట్ ఆ థంబ్నెయిల్ అలా పెట్టాను.
సో దీని గురించి మనం ఏం చేయాలి అంటే మెయిన్ పోర్ట్ఫోలియో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కమింగ్ డేస్ కిందకు వచ్చిందంటే మీరు అలర్ట్ అవ్వాలని అర్థం. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ 20% నేను చెప్పింది ఏంటి, 20% కేసులో మళ్ళీ ఇది పైకి వెళ్ళొచ్చు అని అన్నాం కదా, ఎందుకంటే దానికి కారణం బ్యాంక్ నిఫ్టీ. 1 అవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఫస్ట్ ఈ ఏరియా ఇది టోటల్ కంప్లీట్ కన్సోలిడేషన్, చాలా మంచి తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది, బ్రేక్అవుట్ నుంచి మళ్ళీ రీటెస్ట్ చేసింది. సో ఇది ఈ చార్ట్ ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇది పైకి వెళ్తుందని అర్థం. సో బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిట్ ఇండెక్స్ కాబట్టి నిఫ్టీ కూడా కొంచెం పైకి వెళ్ళొచ్చు అనమాట. కానీ ఓవరాల్ ట్రెండ్ రెండిట్లోనే కిందకి. ఓవరాల్ ట్రెండ్ ఇది ఎప్పుడైతే ఈ హై టాప్ బ్యాంక్ నిఫ్టీ కట్ చేసిందో ఆ తర్వాత దీని కన్ఫర్మ్ వేవ్ కిందకి రావాల్సిన ఒక వేవ్ కన్ఫర్మ్ అవుతుంది అని అర్థం. ఇది పైకి ఇది క్రాస్ అయ్యి వెళ్తుంది. ఇప్పుడు అది మనం ఎప్పటికి వెళ్తుందో చూద్దాం. కానీ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ ఏంటంటే డౌన్ ట్రెండ్. ఇంపల్స్ అంటే ట్రెండ్ పైకి కంటిన్యూ కాదు, దేనిలోని కాదు, నిఫ్టీలో అయితే అసలు కాదు, నిఫ్టీ 50లో అయితే అసలు కానే కాదు. ఈ ఏరియా ఫస్ట్ ఆల్రెడీ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఈ ఏరియా కట్ చేస్తుందని. సో నెక్స్ట్ మనకి మిగిలింది ఇది మెయిన్ ఏరియా, ఈ ఏరియా అనమాట. సో ఇది ఎప్పుడైతే 2 months టైం ఉంది మనకి ఇది కట్ చేయడానికి యాక్చువల్లీ. సో ఈ ప్యాటర్న్ మొత్తం కన్ఫర్మ్ చేయాలి టెక్నికల్గా అంటే ఇది 4 months పట్టిందని 2 monthsలో ఈ ఏరియా ప్రైస్ కిందకు వచ్చేయాలి. లేకపోతే వేరే విధంగా ఇది కరెక్షన్ ఇంకోటి అవుతుంది, అది కమింగ్ డేస్లో మనం చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, దానివల్ల నిఫ్టీ కూడా రావచ్చు అనమాట. బ్యాంక్ నిఫ్టీ 1 day టైం ఫ్రేమ్లో ఇక్కడ గీత పెట్టాం కదా, ఈ ఏరియా క్రాస్ చేస్తే దీని వేవ్ పై వేవ్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట కొంచెం. సో అక్కడి నుంచి ఇది టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది, దాన్ని కమింగ్ డేస్లో చూద్దాం. నెక్స్ట్ బిట్ కాయిన్, BTC USD. వన్ డే చార్ట్ బిట్ కాయిన్ చిన్న మూమెంట్ ఇచ్చింది పైకి, కానీ ఇది బిట్ కాయిన్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. 99,588 ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఎయిదర్ ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళి కన్సోలిడేషన్ చేయాలి, అదర్వైజ్ దీని కిందనైనా కన్సోలిడేషన్ చేయాలి. ఇక్కడ ఈ కన్సోలిడేషన్ కరెక్ట్గా అయిన తర్వాత మనం మూవ్ చెప్పగలం. ఇందులో ఇది డైరెక్ట్ పైకి వెళ్ళిపోయినా ఫాల్సే, డైరెక్ట్ కిందకు వచ్చినా ఫాల్సే, కిందకు వచ్చినా ఇటు సైడ్ తిరగొచ్చు, పైకి డైరెక్ట్గా వెళ్ళిపోయినా మళ్ళీ బ్యాక్ రావచ్చు అనమాట. కంపల్సరీగా చేయాల్సింది కష్టం, ఎందుకంటే ఈ ప్యాటర్న్ చెప్తుంది. సో ఈ షార్ప్ ఫాల్ వచ్చింది, ఈ ఏరియాలోనే కన్సోలిడేషన్ అవ్వాలన్నమాట. మెయిన్ 99,500 పైన కానీ కిందన కానీ ఆ ఏరియాలోని ఒక కన్సోలిడేషన్ ఈ టైపు అది చేస్తుందా చేయదా మనం చూద్దాం. సో మీకు చేసిన అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ కమింగ్ వీక్స్లో రేపు మళ్ళీ మండే ఇంకో వీడియో పెడతాను. సో చార్ట్లో మీకు అర్థమైనట్టు చెప్పాను కదా, ఇది ఎండింగ్ డయాగ్నల్ ప్యాటర్న్, దీన్ని లైట్గా అయితే మనం తీసుకోకూడదు. కానీ సక్సెస్ అవుతుందా లేదా అన్నది కమింగ్ డేస్లో చూద్దాం. ప్లీజ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా ఏంటంటే చాలామంది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం వెయిట్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో, వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఎలాగైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.